ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా మీరు బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. బిర్యానీ తినేసి వచ్చినట్లున్నారు. గుడ్. ఈ యొక్క ఉదయకాల సమయమున ఒక చిన్న నిజ సంఘటనతోటి ఈ యొక్క వాక్యాన్ని ఆరంభించాలని ఇష్టపడుతూ ఉన్నాను అన్నమాట. ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగింది, కానీ విలువలు అయితే అంటే నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నమాట. ఆఫ్రికా ఖండంలో జరిగింది ఇది. కాంగో అనేటువంటి చిన్న దేశంలో అన్నమాట. అక్కడికి పరిచర్య నిమిత్తమై జాన్ అలెగ్జాండర్ క్లార్క్ అనేటువంటి వ్యక్తి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ పరిచర్య చేసేటువంటి సమయంలో ఏం జరిగిందంటే, ప్రమాదవశాత్తు ఒక స్త్రీ మంటలో పడిపోయిందనమాట. మంటలో పడిపోయినప్పుడు తన చేతులు కాళ్ళు కొంచెం కాలిపోయాయి. అయితే ఈయన తను ఆ స్త్రీని స్వస్థపరచడానికి తనకి సాధ్యమైనంత వరకు కృషి చేస్తాడనమాట. తను ఉంటున్న ప్రదేశం నుంచి ఈ యొక్క మనిషి, గాయపడినటువంటి మనిషి ఎక్కడైతే ఊరిలో ఉంటారో ఆ ఊరికి రోజు లేకపోతే వారము ప్రయాణం చేసి వెళ్ళి మందు రాసి తర్వాత మసాజ్ చేసి అలా కష్టపడుతూ ఉండేవాడనమాట. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ యొక్క స్త్రీ చేయి బాగుపడిపోతుంది. అంటే కొంచెము టైం తీసుకుందనమాట. కాలినప్పుడు చర్మము పాడైపోతుంది, చర్మంతో పాటు ఆ నరాలు కూడా కొంచెము పాడవుతాయి అన్నమాట. కానీ దేవుడి కృపను బట్టి ఆ చెయ్యి అంతా బాగైపోతుంది. బాగైపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఈ యొక్క మిషనరీ జాన్ క్లార్క్ తన గుడిసె ముందు కూర్చొని ఉంటాడనమాట. కూర్చున్నప్పుడు దూరం నుంచి ఒక స్త్రీ నెత్తి మీద పెద్ద బుట్ట పెట్టుకొని ఆ బుట్ట నిండా మొక్కజొన్న కంకులతోటి వస్తుందన్నమాట. వచ్చి ఆయన దగ్గర కూర్చుంటుంది. కూర్చొని ఆ బుట్టని కింద పెట్టి, అయ్యా ఈ మొక్కజొన్న కంకి మీదే ఇవి అని చెప్తుంది. ఆ వచ్చిన స్త్రీ ఎవరో కాదు, తను ఎవరైతే బాగు చేశాడో ఆ స్త్రీ అనమాట. తనంటాడు, లేదు ఇవి నావి కాదు అని అంటాడు. అప్పుడు దానికి బదులుగా ఆ స్త్రీ చెప్తుంది, లేదండి ఇవన్నీ కూడా మీదే. ఈ చెయ్యి ఉంది కదా, ఈ చేత్తోటి భూమిని నేను సేద్యం చేయగలిగాను. ఆ భూమిలో ఈ విత్తనాలు వేయడానికి కూడా నాకు ఈ చెయ్యే సహాయపడింది. అంతేకాదు సాగు చేయటానికి కూడా ఈ చెయ్యి సహాయం చేసింది. ఈ చెయ్యి మీదే. కోత కూడా కోయడానికి ఈ చెయ్యి సహాయపడింది. కాబట్టి ఈ పంట మొక్కజొన్న అంతా కూడా మీదే. ఇది చేయడానికి గల కారణం ఏంటిది అని అంటే, మీరు బాగు చేయడం వల్ల అని చెప్పిందనమాట. ఆయన మధ్యలో ఏం చెప్తా ఉన్నాడంటే, అమ్మ నేను డబ్బులు పెట్టి తీసుకుంటానులే, నువ్వు నాకేమి ఇవ్వద్దు అంటే, లేదు ఖచ్చితంగా ఇది మీకు చెందిందే అని చెప్పింది. ఇది నిజంగా జరిగిన విషయము, సంఘటన. అంటే ప్రత్యక్షంగా తను పొందుకున్నటువంటి మేలుకి కృతజ్ఞతాభావముతోటి ఆ స్త్రీ తను పండించినటువంటి కష్టార్జితాన్ని తీసుకొచ్చి సమర్పించింది. ఓకేనా? ఇది ప్రత్యక్షంగా మేలు పొందుకున్న తర్వాత జరిగింది. అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, పరోక్షంగా మేలు జరిగినా సరే కొంతమంది ఆ కృతజ్ఞతా భావము కలిగి ఉండడం సహజము. లాస్ట్ వీక్ మా ఆఫీస్లో అదే జరిగిందనమాట. మా ఫ్రెండ్ కొలీగ్ స్వీట్స్ తీసుకొచ్చాడు. యూకే నుంచి వాళ్ళ చెల్లి తీసుకొచ్చిందట. ఆ స్వీట్స్ చాక్లెట్స్, ఆ చాక్లెట్స్ బాక్స్లో 2 ప్రత్యేకమైనటువంటి చాక్లెట్స్ ఉన్నాయి, మిగతా వాటి కంటే భిన్నమైనది. ఒకటి నాకు, ఇంకొకటి ఆ కొలీగ్ వాళ్ళ మేనేజర్కి. ఎందుకు మాకు ఈ ప్రత్యేకత అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, 2 సంవత్సరాల క్రితం వాళ్ళ చెల్లిని మేము ఇంటర్వ్యూ చేసి ఆఫీస్లో ఉద్యోగానికి తీసుకోలేదు. మేము ఉద్యోగం తీసుకోకపోవడం బట్టి ఏం జరిగిందంటే, ఆమె అదే కంపెనీలో ఉండి వాళ్ళ మేనేజర్తో మాట్లాడినప్పుడు వాళ్ళు యూకేకి పంపించారు. సో 2 సంవత్సరాలు యూకేలోనే జాబ్ చేసింది.
మేము అడగకముందే ఆమె పొందుకున్న మేలును బట్టి శ్రేష్టమైన చాక్లెట్స్, నాకు తెలియదు, జెస్సీకి చూపిస్తే చెప్పాడనమాట, స్విట్జర్లాండ్ ఫేమస్ చాక్లెట్స్ అంట. అంటే అసలు ఆమెను ఎప్పుడు కలవలేదు, కేవలం ఇంటర్వ్యూలోనే మాట్లాడింది. అయినప్పటికీ ఆ కృతజ్ఞతా భావముతోటి శ్రేష్టమైన చాక్లెట్స్ ఇచ్చిందనమాట కదా. వెరీ గుడ్. సో ఈ సమర్పణ లేకపోతే అర్పించడము, కృతజ్ఞతా భావము కలిగి ఉండడం అనేది మనందరికీ సహజం, మానవులకి. అంటే కొంతమంది ఉంటారు అనుకోండి. అయితే ఈ మాటలు నేను ఎందుకు మీతో పంచుకున్నాను అని అంటే, మనము ఏ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము రోమాపత్రిక నుంచి? సరే, ఏం ధ్యానిస్తూ ఉన్నామంటే, దేవుడు మనకి చేసినటువంటి అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన, శ్రేష్టకరమైన, ధన్యకరమైన దీవెనలు లేకపోతే మేలులు, దాని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. వాటిలో కొన్ని అంశాలు ఏంటిది? దేవుడు మన పాపములను కొట్టివేసి తనకి విరోధముగా ఉన్నప్పటికీ కూడా తనతో సమాధానము కలుగచేశాడనమాట. సమాధానముతో పాటు ఆయన సన్నిధానమునకు కరెక్ట్, అన్లిమిటెడ్ యాక్సెస్. ఎప్పుడైనా అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఎవరైనా రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన సన్నిధానం, అంత మంచి మేలులు మనకి ఇచ్చాడనమాట. దాంతోపాటు ఈ శరీరాన్ని ఒకానొక దినమున ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగి ఉన్న పునరుద్ధాన శరీరముగా మనల్ని మారుస్తాడు. అది గొప్ప మేలు. అంతేకాకుండా శ్రమలలో అతిశయపడము, అతిశయము ద్వారా నిరీక్షణ పొందుకోవడం అనే మేలు కూడా ఉంది. వీటిలన్నిటికీ మించినది దేవాది దేవుడు, సృష్టినంతటినీ సృష్టించిన దేవుడు. ఇప్పుడు సృజనాత్మకమైన దేవుడు అని అనుకున్నాం కదా. ఆ సృజనాత్మకమైన దేవాది దేవుడు ఆయన మనలో నివసించడానికి ఇష్టపడి పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. మనము ఎవరిని కలిగి ఉన్నామో? పరిశుద్ధాత్మ దేవుని. ఎంత గొప్ప మేలు! ఇన్ని మేలులకు ఆయనకు మనము బదులుగా ఏమి సమర్పించుకోవాలి? అర్థమవుతుందా? అది ఈరోజు అంశము. ఈ యొక్క టైటిల్, ఈరోజు టైటిల్ ఏంటిది అని అంటే, పరిపూర్ణ వాత్సల్యతకు ప్రతిస్పందన. ఏంటిది? పరిపూర్ణ సమర్పణ. ఓకేనా? పరిపూర్ణ వాత్సల్యతకు ప్రతిస్పందన, పరిపూర్ణ సమర్పణ. ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి మేలులన్నీ కూడా తెలుసా, శ్రేష్టకరమైనవి, పరిపూర్ణమైన మేలులు. ఇంకా వాటికి మించి ఎక్కువ ఏమైనా ఉన్నాయంటే లేవు. ఓకేనా? అటువంటి మేలులు పొందుకున్న మనము ఎలా ప్రతిస్పందించాలి అనంటే, మనము పరిపూర్ణ సమర్పణ జీవితము కలిగి ఉండాలి. ఇదేదో కొత్తగా ఉందేమో అంటే ఈ మాటలు మీకు, కానీ నేను వినబోయే వాక్యము, ధ్యానించబోయే వాక్యం చెప్తే మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్యం అన్నమాట. ఏంటిది చెప్పండి? సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించండి. ఎక్కడ ఉంటుంది వాక్యం? అది రోమా 12:1. సో దయచేసి ఎవరైనా గట్టిగా చదువుతారా? చదవండి సిస్టర్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. అయితే ఈ యొక్క వాక్యాన్ని బాగుగా అర్థం చేసుకోవాలంటే నేను చిన్నగా దానిని పారాఫ్రేజ్ చేశాను అనమాట. ఓకే, ఇది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెం మార్చాను అనమాట. అంటే మనకి బాగా అర్థం అవ్వడానికి అక్కడ చెప్పబడిన మాటల్ని అటు ఇటు మార్చాను. దాంట్లో మీరు గమనించినట్లయితే కాబట్టి అని యాడ్ చేద్దాం స్టార్టింగ్లో. కాబట్టి నేను చదువుతాను. కాబట్టి సహోదరులారా, దేవుని వాత్సల్యమును బట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అర్థమవుతుంది కదా? సో ఈ యొక్క వాక్య భాగము దేంతో ప్రారంభమవుతుంది అని అంటే కాబట్టి. ఓకేనా? సరే, ఇంకా వాక్యంలోనికి లోతుగా వెళ్ళకముందు మీకు అవుట్లైన్ చెప్తానమాట. ఈ వాక్య భాగంలో ఏం చూస్తాం ఈరోజు
ఏం చూస్తామంటే ప్రాముఖ్యంగా 2 అంశాలను చూస్తాము. మొదటి అంశం ఏంటిదంటే ఏమి సమర్పించాలి, ఓకేనా? రెండవది ఎలా సమర్పించాలి. చెప్పండి, ఏమి సమర్పించాలి, ఎలా సమర్పించాలి. ఈ 2 అంశాలలో ఇంకొంచెము ధ్యానిస్తామన్నమాట. సో కాబట్టి అన్నటువంటి మాటకి అర్థము ఏంటిది అని అంటే, మనము ఇండక్టివ్ బైబిల్ స్టడీలో చూసాం కదా, ఇవన్నీ కూడా కనెక్టివ్ వర్డ్స్. అంటే 2 ఆలోచనలను కానీ 2 తలంపులను కానీ కలిపే మాటలు. అంటే కాబట్టి అని ఎందుకు చెప్తున్నాడంటే, రోమా పత్రిక 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయము వరకు దేవుని యొక్క గుణలక్షణాలను, దేవుడు మనకి ఏమి చేశాడు అనేటువంటి అంశాన్ని, అంటే ఒక సిద్ధాంతాలు చాలా మటుకు దేవుని యొక్క కృప, కనికరము చూసాం కదా, విశ్వాసము ద్వారా రక్షణ పొందుకోవడము, దేవుడు మనకి చేసినటువంటి మేలులు, పరిశుద్ధాత్మని ఇవ్వడము, ఇవన్నిటినీ ప్రస్తావిస్తూ ఇవన్నీ మీరు పొందుకున్నారు కాబట్టి, దేవుడు ఇంత గొప్పవాడు కాబట్టి ఇప్పుడు మీరు ఇలా జీవించండి అని రోమా 12 నుంచి 13, 14, 15లో 13వ వచనము దాకా ఒక క్రైస్తవుడిగా మనము సంఘములో ఎలా జీవించాలి, సమాజంలో ఎలా జీవించాలి అనే అంశాలను, ప్రాక్టికల్గా ఎలా జీవించాలనే అంశాలను ఇక్కడ పౌలు రాస్తాడనమాట. ఇవన్నీ చెప్పకముందు ఒక యాంకర్ వర్స్గా, అంటే ఒక మూల వచనముగా, ఓకేనా, ఒక ఫౌండేషన్గా 12:1 వచనాన్ని చెప్తా ఉన్నాడనమాట. అంటే దాని తర్వాత మనం చదివే అన్నిటికీ కూడా మూలం ఏంటిది, ఈ వచనము, రోమన్స్ 12:1. దీనికి ఆధారం ఏంటిది, ఎందుకు ఇలా జీవించాలి అని అంటే 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుడు మనకి ఏం చేశాడు అన్న దాన్ని బట్టి ఇలా జీవించండి అని చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా? అదే ఆ మాటకి ఏం చెప్తున్నాడనంటే, దేవుని వాత్సల్యమును బట్టి. రెండవది ఏంటి, కాబట్టి సహోదరులారా దేవుని వాత్సల్యతను బట్టి. అంటే ఆయన ఒకటి వేడుకుంటున్నాడు అనమాట, వాళ్ళని ఇలా జీవించండి అని చెప్తున్నాడు. దానికి కారణము, లేకపోతే అలా చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, వాత్సల్యతను బట్టి, దేవుడు మీ పట్ల చూపించినటువంటి వాత్సల్యత. ఇక్కడ ఇంగ్లీష్లో మర్సీస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే కేవలం ఒక మర్సీ కాదు, మర్సీస్ ఆఫ్ గాడ్. దాని కనుక మన తెలుగులో వాత్సల్యం అని అన్నది ఉన్నది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుడు మన పట్ల చూపించే కృప కానీ, కనికరము కానీ, దయ కానివ్వండి, జాలి కానివ్వండి, క్షమాపణ, ఇవన్నీ కూడా మొదటి 11వ అధ్యాయంలో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అవునా కాదా? విశ్వాసము ద్వారా దేవుడు మన పాపములను క్షమించాడా లేదా? క్షమించడానికి మనం ఆ స్థితిలో ఉన్నామనే కదా దేవుడు కార్యము చేసింది, మన పట్ల జాలి కలిగాడు కదా, జాలి కలిగి ఉన్నాడు కదా. అంటే ఈ అంశాలన్నిటినీ బట్టి నేను మిమ్మల్ని వేడుకొంచున్నాను, ఇవన్నీ పొందుకున్నారు కదా. వాత్సల్యత అంటే ఇప్పుడు ఎఫెక్షనేట్గా ఎవరైనా మనతో మాట్లాడారనుకోండి, జాలి కలిగి ప్రేమతో మాట్లాడారనుకోండి, అంటే క్రియారూపకంగా చూపించినప్పుడు అది వాత్సల్యత అవుతుంది. క్రియారూపకంగా చూపించినంత వరకు కూడా అదేమవుతుందంటే ప్రేమ ఉందని చెప్తారు, కానీ దాన్ని ఎలా వ్యక్తపరుస్తామో అది వాత్సల్యతతోటి మాట్లాడినప్పుడు, క్రియారూపకంగా చూపించినప్పుడు. అవన్నీ కూడా మొదటి 11 అధ్యాయాల్లో పౌలు బాగా చెప్తాడనమాట, బోధిస్తాడనమాట. ఈ గుణలక్షణాలను బట్టి ఇవి మీరు అనుభవిస్తున్నారు కదా అని చెప్తూ, వాత్సల్యమును బట్టి అంటే ఆయన కేవలం చూపించడమే కాదు, మీరు కూడా అనుభవిస్తున్నారు కాబట్టి ఇలా జీవించండి అంటున్నారు. అవునా కాదా? ఇక్కడున్న మనందరం ఇవన్నీ అనుభవించామా లేదా? దేవుని వాత్సల్యతను అంటే తన కృప, కనికరము, దయ, జాలి, ఇంకా ప్రేమ, సహనము, పేషెన్స్, ఇవన్నీ, క్షమాపణ, ఇవన్నీ పొందుకున్నాం కదా. ఇన్ని పొందుకున్న మీరు ఎలా జీవించాలి అని చెప్తున్నాడు అనమాట. అంటే వీటిని బట్టి ఇలా జీవించండి. అర్థమవుతుంది కదా? నైస్. ఆ స్త్రీ ఎవరైతే స్వస్థత పొందుకున్న తర్వాత మొక్కజొన్న కంకులన్నీ తీసుకొచ్చి ఇచ్చిందో, ఆమె దేవుడు అంటే ఆ మనిషి కేవలము మంటల్లో నుంచి భౌతికంగా కాపాడినందుకే, బాగైన తర్వాత అంత కృతజ్ఞతా స్వభావము కలిగి ఉంటే, నిత్య నరకాగ్ని నుంచి దేవుడు మనల్ని తప్పించినప్పుడు ఇంకా ఎంత కృతజ్ఞతా భావముతోటి తనకి మనల్ని మనం సమర్పించుకోవాలి అన్నది పాయింట్. అర్థమవుతుంది కదా? గుడ్. ఏమి సమర్పించుకోవాలి
అసలు సమర్పణ అంటే ఏంటి? అక్కడ ఉంది కదా, సమర్పించుకొనుడి, ఆయనకు సమర్పించుకొనుడి అని. సో ఒక ఉదాహరణ చెప్పి దాన్ని సమర్పించుకోవడం అంటే ఏంటో చెప్తాను. ఎంతమంది మ్యారేజెస్ అటెండ్ అయ్యారు? అట్లీస్ట్ మీ మ్యారేజ్ మీరైనా అటెండ్ అయింటారు, ఓకేనా? ఆ మ్యారేజ్లో ఏం జరుగుతుందంటే, తండ్రి ఎవరైతే పెళ్ళి కూతురు ఉంటుందో తనని తీసుకెళ్ళి అప్పగింతలు అంటారు కదా, ఆయన చేతిలో పెడతారు. ఎవరి చేతిలో? పెళ్లి కుమారుడు చేతిలో చెప్తాడు. దాని ఉద్దేశం ఏంటంటే, ఇన్ని రోజులు ఈ హెడ్ఏక్ నాది, ఇక మీద నుంచి ఈ హెడ్ఏక్ నీది అని కాదనమాట. ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నా కుమార్తె నీ సొత్తు, ఎన్ని రోజులు నా ఆధీనంలో ఉన్నది, నేను పెంచాను, ఇప్పటి నుంచి ఎవరి ఆధీనంలో ఉండబోతుంది? తను మీ ఆధీనంలో, నీ ఆధీనంలో. ఇప్పుడు ఆ కుమార్తె, పెండ్లి కుమార్తె నీ సొత్తు. అర్థమవుతుంది కదా? తన బాధ్యత ఎవరిది? నీది. ఆ స్త్రీ ఇప్పుడు నా మాటకు కట్టుబడి కాదు ఉండాల్సింది. ఎవరి మాటకు కట్టుబడి ఉండాలి? భర్త మాటకి కట్టుబడి ఉండాలి అనే ఉద్దేశముతోటి తండ్రి ఏం చేస్తాడంటే అప్పగిస్తాడు. అర్థమవుతుందా? ఓకే. అలాగా ఇక్కడ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనల్ని మనం సమర్పించుకోవడము దేవుడికి అనంటే, ఇప్పుడు ఎవరి మాటకి మనము లోబడాలి, ఎవరి ఆధీనంలో ఉంటాము, ఎవరి అధికారంలో ఉండాలి, మనము ఎవరికి సొత్తు, ఎవరికి చెందిన వాళ్ళం? మనము దేవునికి సంబంధించిన వాళ్ళం. అంటే మన మీద పూర్తి అధికారము దేవుడికి ఇవ్వడము, అది సమర్పణ అంటే. అర్థమవుతుందా? నా మీద నాకు హక్కు లేదు. ఇప్పుడు నా మీద హక్కు ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. అది మనలో మైండ్లో ఏం కావాలి? రిజిస్టర్ అయిపోవాలి. నా మీద నాకు హక్కు లేదు, ఓకేనా? అంటే దీని ఉద్దేశం ఇంకా ముందు చూద్దామన్నమాట. అయితే ఇప్పుడు ఈ విధంగా దేనిని సమర్పించుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ పాయింట్కి వెళ్దాం. ఏమని చెప్పాను నేను? 2 అంశాలని చెప్పాను. ఏమి సమర్పించుకోవాలి, ఎలా సమర్పించుకోవాలి. అంతకుముందు ఏమని చూసామంటే, అసలు ఆయన ఎందుకు సమర్పించుకోవాలి అని కోరుకుంటున్నాడో చూసాము, అంటే పొందుకున్న మేలులను బట్టి. అసలు సమర్పణ అంటే ఏంటో కూడా మనము క్లుప్తంగా చూసాము. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ నో? ఎస్ నో? నో, ఓకే, గుడ్. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దామన్నమాట. ఏమి సమర్పించుకోవాలి? అక్కడ చదవబడినటువంటి వాక్యంలో ఏమున్నది అక్కడగా? అయితే అంతకంటే ముందు ఓకే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇక్కడ మీ శరీరములను సమర్పించుకొనుడి అని చెప్తా ఉన్నాడు అనమాట. అంటే ఆయన శరీరము అని చెప్పినప్పుడు తన ప్రధాన ఉద్దేశము ఏంటిది అని అంటే, ఈ భౌతికమైనటువంటి శరీరము అంటే నోరు, కళ్ళు, ఇంకేముంటాయి శరీరంలో? చెవులు, ఇంకా కాళ్ళు, చేతులు, ఇంకా మైండ్, ఇంకా హార్ట్, ఓకేనా? ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటిలన్నిటినీ సమర్పించుకోండి అని చెప్తా ఉన్నాడు అనమాట. ఎందుకు? ఇందాక మనము ఉదయకాల సమయం ఆరాధనలో చూసాం కదా. ఎందుకు? వీటిలన్నిటినీ ఆశ్చర్యరీతిగా సృజించింది ఎవరు? అంత ప్రత్యేకంగా సృజించింది ఎందుకు? ఆయనకి సమర్పించుకోవడానికి అన్నమాట, ఓకేనా? సో ఈ శరీరంలో మనం చూసినట్లు భౌతికమైనటువంటి శరీరము, బయటకి కనపడేది కళ్ళు, కాళ్ళు, చేతులు, చెవులు, నోరు, ఇవన్నిటితో పాటు కనపడని ఈ శరీరాన్ని నియంత్రించేటువంటి 2 అంశాలు ఉంటాయి. ఆల్రెడీ మన ఆర్కే చెప్పాడు. ఒకటి మనస్సు, ఒకటి హృదయం. ఈ 2 కూడా ఈ భౌతికంగా కనిపించేటువంటి శరీరాన్ని నియంత్రిస్తాయి. అవునా కాదా? అవునా కాదా? హృదయంలో కోపము, ద్వేషం ఉంటే నోట్లో నుంచి అది వ్యక్తపరుస్తాం అన్నమాట. హృదయంలో ప్రేమ ఉంటే ప్రేమ కలిగినటువంటి మాటలు వస్తాయి అన్నమాట. మనసంతా కూడా ఏంటిది? నైతిక నిర్ణయాలకి కేంద్రము. భావోద్వేగాలకి హృదయము కేంద్రం అయితే, ఆధీనంలో, హృదయపు ఆధీనంలో ఉన్నాయంటే, ఈ మనసు ఆధీనంలో ఏముంటాయంటే నైతికంగా, లాజికల్గా, తార్కికంగా ఆలోచించేటివి. అంటే మంచా, చెడ, రైటా, రాంగా, ఇవన్నీ కూడా మనసు ఆధీనంలో ఉంటాయి. మీరు ఆశ్చర్యపోతున్నారేమో, అరే మా పక్కన ఫ్యామిలీలో వాళ్ళ కంట్రోల్ అంతా వాళ్ళ స్పౌజెస్ చేతిలో ఉంటుందేమో, వాళ్ళ మనసు వాళ్ళ హృదయంలో కాదని. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కదా, ఒక వ్యక్తి ఎవరి ఆధీనంలో ఉంటారు? పక్కన వాళ్ళ చేతిలో.
భార్య భర్త చేతిలో భర్త భార్య. దాని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ పౌలు. వాళ్ళ స్వకీయ లేకపోతే వాళ్ళ సొంత హృదయం గురించి, మనస్సు గురించి, శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ అర్థమవుతుంది కదా. ఈ అంశాలను సమర్పించుకోవాలి. సో శరీరంలో భాగమైనటువంటి ప్రతి అవయవములను, తర్వాత మనస్సుని, హృదయాన్ని, ఈ మూడింటిని దేవునికి సమర్పించుకోవాలి. ఏ విధంగా సమర్పించుకోవాలి? సమర్పణ అంటే ఏం చూసాము? కంప్లీట్ అధికారము, ఎవరి మాటకి లోబడము, దేవుని మాటకి లోబడము. ఓకేనా? అయితే ఇలాగా ఎందుకు సమర్పించుకోవాలి? అసలు రక్షణ పొందిన తర్వాత ఇది అవసరమా అని అనుకుంటే, రోమా పత్రిక 6వ అధ్యాయంలో ఎవరైనా ఒకళ్ళు చదవండి. 12, 13, 14. అది చదివిన తర్వాత 19 చదవండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అర్పించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఓకే, 19 సిస్టర్. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఓకే, సో ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో ఏం చెప్తున్నాడంటే, రక్షణ పొందకముందంట మన స్థితి ఏంటిది అని అంటే, మన అవయవములన్నీ, హృదయము, మనస్సు, ఇవన్నీ కూడా పాపానికి దాస్యముగా అప్పచెప్పామన్నమాట. అంటే పాపము చేస్తూ చేస్తూ నోరుని ఉపయోగించాల్సినటువంటి పద్ధతులు ఉపయోగించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించి ఉన్నారు. అలా జీవించి పాపాన్ని మీ శరీరము మీద, మీ మనస్సు మీద, హృదయం మీద ఏలడానికి మీరు అనుమతిచ్చారు కదా. అయితే ఇప్పుడు దాని నుంచి దేవుడు మిమ్మల్ని రక్షించాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కృపని ఏలనివ్వండి అని చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా ఎందుకో? పాపానికి మీరు ఒకప్పుడు బానిసగా ఉన్నారు. అయితే దేవుడు దాని నుంచి విమోచన, విడుదల కలిగచేసి కృప కలిగించాడు కాబట్టి ఇప్పుడు కృపకి మీరు వాటిని నీతి కార్యముల కోసము అప్పగించండి. అప్పగించండి అంటే దేవుని యొక్క మాటకి లోబడండి, ఆయన అధికారానికి, ఆయన ఆధీనంలోనికి మీరు అప్పచెప్పండి. ఎందుకు? ఇప్పుడు మీరు కృపని పట్టి జీవిస్తూ ఉన్నారు కాబట్టి. అర్థమవుతుందా? కృపని మన జీవితంలో ఏలనివ్వాలి అంటే వీటిల్ని దేవుడికి సమర్పించాలి అన్నటువంటి వాక్య భాగాన్ని చెప్తా ఉన్నారు. ఒక్కొక్కసారి మనము ప్రార్థన చేసేటప్పుడు జనరల్గా ఏం చెప్తా ఉంటామంటే, చివర్లో ఏమీ ఇవ్వలేని వాడను, కేవలము యొక్క ఆరాధన అని చెప్తా ఉంటాం. నాకు ఒక్కొక్కసారి బాగా బాధ అనిపిస్తుంది అనమాట. అది చాలా చేయగలుగుతాం. దేవుడు మీ సర్వాన్ని సమర్పించండి అని చెప్తుంటే, మీ శరీరాన్ని, మీ యొక్క మనసుని, హృదయాన్ని అన్నీ సమర్పించమంటే నేను ఏమీ సమర్పించలేనని చెప్తే ఎలాగా? దేవుని వాక్యానికి వ్యతిరేకమా కాదా? కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ టైము చేసేటప్పుడు అలా చేయకండి. ఏమని ప్రార్థన చేయాలంటే, నా సమస్తాన్ని సమర్పించేలాగా నన్ను సిద్ధపరచు అని ప్రార్థన చేయాలి. ఓకేనా? గుడ్. సో ఏం సమర్పించాలి? మన శరీరాన్ని, శరీర అవయవాలను, మనస్సును, హృదయాన్ని దేవుడికి సమర్పించాలి. ఎందుకు సమర్పించాలి? విమోచన, విడుదల కలుగచేసి ఇప్పుడు కృపలో ఉన్నాం కాబట్టి కృపని ఏలనివ్వాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి వెళ్దాం. ఎలా సమర్పించాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఏమి సమర్పించాలి అన్నది తెలుసుకున్నాము. ఎలా సమర్పించాలి? మొదటిగా ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధమైనదిగా సమర్పించాలి. వేటిల్ని? మన శరీరాలను పరిశుద్ధమైనదిగా సమర్పించాలి. పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధము అని అంటే లోకము నుంచి వేరుపరిచి దేవుని కోసము ప్రత్యేకించబడినది. ఓకేనా? అది పరిశుద్ధపరచబడము లేకపోతే ప్రతిష్ఠించబడము. అంటే కేవలం అది దేవుని పనికి మాత్రమే ఉపయోగపడేలాగున, లేకపోతే దేవుడు నిర్ణయించిన దాని ప్రకారము నడుచుకునే దానిలాగా ఉండడము. ఉదాహరణకి, దేవుడు మనకి నాలుకని ఎందుకు ఇచ్చాడు? నోరుని ఎందుకు ఇచ్చాడు? ఆయనని
స్తుతించడానికి, ప్రార్థించడానికి, కీర్తించడానికి, ఇతరులను ప్రోత్సహించడానికి, క్షేమాభివృద్ధి కలుగచేసేటువంటి కనికరమైనటువంటి మాటలు పలకడానికి దేవుడు మన నోరుని ఇచ్చాడు. అవునా కాదా? వెరీ గుడ్. ఇది పరిశుద్ధమైనటువంటి రీతిగా సమర్పించుకోవడము అని అంటే. ఒకవేళ అపవిత్రమైన దానిగా యూజ్ చేయడం అంటే ఏంటి అని అంటే దూషించడము, చాడీలు చెప్పడము, ఇంకేంటి అవి ఒకప్పుడు చేసాము ఇప్పుడు మర్చిపోయామంటారా? ఓకే. శపించడము, కొండెపు మాటలు, ఇవన్నీ కూడా అపరిశుద్ధమైనది. లేకపోతే దేవుడు నోటిని అందుకోసము సృష్టించలేదు. ఎంతో శ్రద్ధగా, అంత భయముతోటి, ఆశ్చర్య రీతిలో నా నోటిని, నా నాలుకని ఎందుకు సృష్టింపజేశాడు అని అంటే ఈ పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకోవడానికి, బూతులు తిట్టడానికి కాదు. ఇది శరీరం గురించి. హృదయం గురించి వచ్చేసరికి మనం ఏమనుకున్నాము? శరీరం అంటే అవయవాలు ఉంటాయి, హృదయం ఉంటుంది, మనస్సు ఉంటుంది. హృదయంకి వచ్చేసరికి తనలో ప్రేమ, వాత్సల్యత దేవుడు మనలో కుమ్మరించిన దాన్ని ఇతరులకి చూపించడానికి, ఓకేనా? ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే హృదయంలో కలిగి ఉంటామో దాన్ని సమర్పించుకోవడం అని ఉద్దేశం, ఓకేనా? మనస్సు, దేవుడు మనకి మనస్సు, ఆ ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీని, ఆ సామర్థ్యాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని అన్వయించుకోవడానికి. మనసు ఉంటేనే కదా అర్థమవుతుంది, చదవడానికి, ధ్యానించడానికి, సత్యాన్ని బోధించడానికి, సత్యాన్ని గ్రహించడానికి, ఓకేనా? చెవులను ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని వాక్యాన్ని వినడానికి. అది పరిశుద్ధముగా సమర్పించుకోవడం. అపవిత్రముగా లేకపోతే కలుషితంగా అంటే చాడీలు వినడము, సరసోక్తులు ఈ మధ్య ఎక్కువైపోయాయి, యూట్యూబ్ షార్ట్స్లో కానివ్వండి, అవన్నీ అవి కొంతమందికి ఇంపుగా ఉంటాయి అన్నమాట. దేవుడు మన చెవులను వాటి కోసము సృజింప చేయలేదు. అంటే ఒక ఉద్దేశం, ఒక పర్పస్ ఉందన్నమాట, ఓకేనా? ఇది మొట్టమొదటిగా మనం గమనించవలసింది. మన అవయవములను పరిశుద్ధమైనదిగా దేవుడికి సమర్పించుకోవాలి. అర్థమవుతుంది కదా? నోటిని దేనికి వాడాలి? ఓకే. వాక్యాన్ని చదువుతూ ఉంటే 2వ వచనానికి వెళ్ళినప్పుడు మనం ఇంకా లోతుగా అర్థం చేసుకుంటాం, ఓకేనా? వాక్యాన్ని బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని. ప్రస్తుతానికైతే పరిశుద్ధమైనదిగా మనము సమర్పించుకోవాలి, అపవిత్ర పరచకూడదు. దేవుడు ఏ ఉద్దేశము చేతనైతేనే మనకు ఆ మనస్సుని ఇచ్చాడో, ఆ హృదయాన్ని ఇచ్చాడో, అవయవములను ఇచ్చానో ఆ ఉద్దేశాల కోసము మనము ప్రయాస పడాలి. అది పౌలు చెప్తా ఉన్నాడు అన్నమాట. రెండవది, దేవునికి మనోహరమైనదిగా, అంటే దేవునికి అంగీకారము కలిగే విధముగా. ఆ చదివిన వచనములు ఏమని ఉంది? 2వ అంశము, దేవుని, ఒక్క నిమిషము, అనుకూలమైన, దేవునికి అనుకూలమైన అంటే దేవునికి ఇష్టమైన. అర్థమవుతుందా? అనుకూలమైన అంటే దేవునికి ఇష్టమైన, లేకపోతే దేవుడు మెచ్చుకునే విధముగా, లేకపోతే దేవుడు ఆమోదించే విధముగా మనము సమర్పించుకోవాలి, ఓకేనా? అయితే మొదటి దానికి దీనికి ఒక చిన్న తేడా ఉందన్నమాట. మొదటిది ఏంటిది? పరిశుద్ధముగా ఎప్పుడైతే మనము సమర్పించుకుంటామో అది దేవుడికి ఖచ్చితంగా అంగీకారమే, దేవుడు దాన్ని ఆమోదిస్తాడు. అయితే ఇక్కడ కొంచెము తేడా ఏంటిది అని అంటే, మనము సమర్పించుకునేటప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి సమర్పించుకోకపోవడము. ఒక ఉదాహరణ చెప్తాను. లాస్ట్ టైం మైకిల్ అంకుల్ ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి చర్చ్ ప్రారంభోత్సవానికి ఒక పాట పాడాడు. అంకుల్ చాలా మెచ్చుకున్నాడు, బాగా పాడాడని. అయితే ఆయన అంత సులభంగా పాడలేదు. ఏం చేశాడు? సాధన చేశాడనమాట. అంటే ఒకప్పుడు మామూలుగా పాడేవాడేమో, దానికోసము ప్రయాసపడి సాధన చేసి మంచిగా పాడాడు, ఓకేనా? అది దేవుడికి ఇష్టము. ఏదో పాడాము కదా అన్నట్లు కాదు. అర్థమవుతుందా? అంటే మనకి దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యతను బట్టి పరిమితం చేయకుండా దాన్ని ఉపయోగించడము. అర్థమవుతుందా లేదా? మనసు గురించి చెప్తాను. మన మనసు ఏ ఉద్దేశంతో చేశాడు? ఒకానొక ఉద్దేశం ఏంటిది? దేవుని వాక్యాన్ని చదివి మననన చేసుకుంటూ అభ్యసించుకోవడానికి, అవునా కాదా? అది మనము పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా అని అంటే సమయం గడుపుతాము దేవుని వాక్యాన్ని చదవడానికి, మననన చేస్తాము.
దాని ఎఫెక్టివ్నెస్ ఏంటి అన్నది ఒకసారి ఆలోచించాలి. లాస్ట్ టైము మన చర్చ్ యానివర్సరీకి బిబు బ్రదర్ వచ్చారు. ఆయన మెసేజ్ అంతా అసలు నోట్స్ చూడకుండా చెప్పగలిగాడు. వాక్యాన్ని అంతా కూడా జ్ఞాపకానికి తెచ్చుకొని చెప్పాడనమాట. నాకు చాలా సిగ్గు అనిపించింది. అరే, దేవుడు నాకు ఇంత మనసు ఇవన్నీ ఇచ్చాడు, ఇన్ని అవయవమాలు నేను జ్ఞాపకం తెచ్చుకోవడానికి, రిమైండ్ చేసుకోవడానికి నన్ను ఇలా సృష్టిస్తే ఆయనతో పోల్చుకుంటే అసలు చెప్పలేము. ఇప్పుడు నోట్స్ ఉన్నా సరే నోట్స్ చూసి చూడక కొన్ని తప్పులు కూడా చెప్తా ఉంటాం అనమాట. ఆయన మాత్రం అంత సరళంగా చెప్పగలుగుతున్నాడంటే ఆయన ఎఫెక్టివ్గా ఆయన మనస్సుని ఉపయోగిస్తున్నాడు. అప్పుడు దేవుడికి అది ఇష్టముగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఆఫీస్లో పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? లాస్ట్ ఇయర్ ఎండ్ కల్లా వచ్చేసరికి ఈ డిస్కషన్ జరుగుద్ది కదా. ఆయన ఏం చెప్తాడు, నువ్వు ఇంకా బాగా చేసి ఉండాల్సింది, నీకు ఆ సామర్థ్యం ఉంది కానీ నువ్వు చేయలేకపోయావు, అందుకని నేను అంత హ్యాపీగా లేను. చేసే ఓకే. సో దేవుడు మనం చేసే వాటి పట్ల కూడా అలాగంటాడా? ఓకేగా పాడాడు, ఓకేగా వాక్యం చదివాడు అని అంటాడా? లేకపోతే అబ్బా ఎంత బాగా పాడాడు, స్వరం ఎంత మంచిగా చేసుకున్నాడు, ప్రయాసపడతాను. అటువంటిది దేవుడు ఇక్కడ కోరుకుంటా ఉంటాడు. పరిమితి లేకుండా సామర్థ్యం, ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి. అర్థమవుతుంది కదా? అది మనము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు. అలాగా సమర్పించుకోవాలి. ఇంకొకటి ఏంటిదనంటే, ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో దహన బలి అర్పించేటప్పుడు, లేకపోతే బలిని తీసుకొస్తారు కదా, బలిని తీసుకొచ్చినప్పుడు ఆ బలి సంపూర్ణంగా దేవుడికే అర్పిస్తారనమాట. కొన్ని బలులలో ఏంటంటే వాటి అవయవాలు, కాలేయము లేకపోతే ఇవన్నీ కూడా ఈ యాజకుడు ఎవరైతే ఉంటాడో ఆయన కొన్ని తీసుకోవచ్చు. కానీ దహన బలి మాత్రము తీసుకువచ్చింది పరిపూర్ణంగా ఉండాలి. మచ్చ ఏది, డాగు ఏది ఉండకూడదు. శ్రేష్టమైనది తీసుకొచ్చి దేవునికి మాత్రమే అర్పించాలి. ఎవరికి దాంట్లో పాలిభాగము లేదు. అర్థమవుతుందా? అప్పుడు ఆ అగ్ని వచ్చి దహించిన తర్వాత ఆ సువాసన ఇంపైనదిగా ఉందని వాక్యం చెప్తా ఉందన్నమాట. అంటే దేవుడికి మాత్రమే అర్పించడము, అది దేవుడికి ఇష్టము. మనం అప్లై చేసుకుంటే, ఇప్పుడు నేను పాడతాను, వాక్యం చెప్తాను, నా ఉద్దేశము ఏమై ఉండొద్ది? కేవలము దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనత కోసము నేను చేయాలి. అలా కాకుండా మనుషుల మెప్పు కోసము ఒకవేళ చేశాను అనుకోండి, వాక్యం చెప్తున్నాను, మీరు బాగా మెచ్చుకోవాలని బోధిస్తున్నాను అనుకోండి, ప్రయాసపడ్డాను అనుకోండి, ఆ దేవుడికి ఇష్టమా? కాదు. బాగా పాడుతున్నాను, అందరు నన్ను మెచ్చుకోవాలని పాడుతుంటే లేదు. నేను మంచి మాటలు మాట్లాడాలి, ఇతరులని ప్రోత్సాహపరచాలి అని మాట్లాడుతున్నాను, కానీ వాళ్ళు నన్ను ఏదో ఒక స్థితిలో నాకు సహాయం చేస్తారు, నన్ను గౌరవిస్తారు అని చేశాను అనుకోండి, దాని ఉద్దేశము చేసేది మంచి పనే, కానీ అది సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయడము లేదు. దేవుని మహిమకు మాత్రమే, దేవుని ఘనత కోసము మాత్రమే ఎప్పుడైతే చేస్తామో అది దేవునికి ఇష్టము. అర్థమవుతుందిగా? పరిపూర్ణ సామర్థ్యముతో చేయడము, దేవుని ఘనత మహిమకు మాత్రమే చేయడము, ఈ రెండు అంశాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక అంశం ఏంటినంటే, ఒక్కొక్కసారి మన హృదయంలో స్వార్థమో లేకపోతే సర్కమ్స్టాన్సెస్ని బట్టి పరిచర్య చేస్తూ ఉంటాము, సమర్పించుకుంటూ ఉంటాం మనల్ని మనము. 11 సంవత్సరాల క్రితము ఇదే రోజు ఫిబ్రవరి 16న నాకు సర్జరీ జరిగిందనమాట. సర్జరీ జరిగిన తర్వాత అంకుల్ వచ్చారు, మైకిల్ అంకుల్, జాన్ ఇద్దరు ఇంటికి వచ్చారనమాట. సో ఐ స్టిల్ రిమెంబర్. అయితే నేను మార్నింగ్ సర్జరీ జరుగుతుంది, 5:30, 6 o'clockకి ప్రిపేర్ చేశారనమాట. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, దేవుడా నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యి, నేను పరిచర్య కానీ నీకు సమర్పించుకుంటానని చెప్పానన్నమాట. అప్పుడు అయిపోయింది. దాని తర్వాత కొన్ని దేవుడికి సమర్పించుకోవడం అదంతా జరిగింది. ఇప్పుడు గడిచిన 5-6 సంవత్సరాల క్రితం నేను ఆలోచించినప్పుడు, అరే అసలు నీకు సిగ్గుందా? ఆ మాట దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలని నీకు ఎలా అనిపించింది? అసలు నీవు అడగకముందే దేవుడు చేయాల్సిన అన్నీ చేసేసాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీవు పాపిగా ఉన్నప్పుడే నీకు అన్నీ దయచేశాడు కదా. ఇన్ని మేలులు నీ మంచితనాన్ని బట్టి ఇచ్చాడా? ఇప్పుడు అవన్నీ మేలులను చూసాము. మన మంచితనాన్ని బట్టి ఏదైనా చేశాడా? లేదు. ఇక్కడికి వచ్చేసరికి నేను చేస్తాను, కానీ ఏం పెడుతున్నాము? కండిషన్స్, షరతులు పెడతా ఉన్నాము. దేవుడేమో షరతులు లేకుండా మనల్ని ప్రేమిస్తే, దేవుడి పరిచర్య కోసం మనం ఏం చేస్తున్నాము?
దేవుడా ఇది చేస్తే నేను ఇలా ఉంటాను, నాకు హెల్ప్ చేయి. అర్థమవుతుందా మీకు? అది దేవుడికి ఇష్టమైన పరిచర్య కాదు. ఎందుకనంటే ఈ సమర్పణ అనే దానికి మూలము ఏంటిది? దేవుని వాత్సల్యత. ఆ దేవుని వాత్సల్యత కాకుండా నా సర్కమ్స్టాన్సెస్, నా ఆలోచనలు, నా మనోభావాలని ఎప్పుడైతే తీసుకొస్తానో అది సంపూర్ణమైనటువంటి దేవుడికి ఇష్టమైనటువంటి సమర్పణ కాదు. అర్థమవుతుంది కదా? చాలాసార్లు ఈ తప్పు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది చేస్తే అది చేయి. బిజినెస్ కాదు దేవుడితోటి, ఓకేనా? దేవుడు అడగకముందే మనకి ఏమేమి కావాలో అన్నీ చేసేసాడు. ఆ మేలులు పొందుకున్నాము కాబట్టి దేవుడికి మనము సమర్పించుకోవాలి. కండిషన్స్ పెట్టకూడదు, షరతులు పెట్టకూడదు. అర్థమవుతుందా? ఇది గమనించాలి, ఓకేనా? సెకండ్ అయిపోయింది కదా. ఏం చూసాము? ఎలా సమర్పించుకోవాలో. పరిశుద్ధంగా సమర్పించుకోవాలి, దేవునికి మనోహరమైనది, దేవునికి ఇష్టమైనది, మనుషులకు ఇష్టమైనది కాదు. దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి మనము చేయడము. ఇంకొకటి కండిషన్స్ పెట్టి సమర్పించుకోవడము కాదు, అన్కండిషనల్, ఓకేనా? నెక్స్ట్ చివరిది ఏంటిదంటే సజీవ యాగము. సజీవ యాగము అని వచ్చేసరికి ఇది ఆక్సిమోరన్. మనము ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఇండక్టివ్ బైబిల్ స్టడీలో చూసామంట. ఆక్సిమోరన్ అంటే రెండు వ్యతిరేక పదాలను కలిపి చెప్పడము. ఉదాహరణకి బిట్టర్ స్వీట్, ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్ అనేది ఏంటి? అర్థమవుతుందా? రెండు కాంట్రడిక్టరీ పదాలు, కానీ దానికి ఒక అర్థం ఉందన్నమాట. బిట్టర్ స్వీట్. బిట్టర్ స్వీట్ అంటే అటు సంతోషము అటు దుఃఖము. వీరేష్ ఉదాహరణ తీసుకుంటాను. మంచిగా సిటిఎస్ నుంచి టీసీఎస్కి వెళ్ళాడు. నేను అనుకుంటున్నాను ఫేర్వెల్ పార్టీ జరిగి ఉండొచ్చు. ఫేర్వెల్ పార్టీలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుంటే ఆయన ఏం చెప్పి ఉంటానంటే బిట్టర్ స్వీట్ అంటే నాకు సంతోషం ఉంది, కొంచెం దుఃఖం ఉంది. ఎందుకు సంతోషము? నేను అనుకున్న కంపెనీలో అనుకున్న జాబ్ చేయాలనుకున్నది నాకు దొరికింది. ఇన్ని 4 సంవత్సరాలు మీతో అందరితో బాగా పనిచేశాను, మిమ్మల్ని విడిచిపెట్టడం నాకు బాధకరం. అర్థమవుతుందా? ఇలాంటి మాటలు బైబిల్లో ఉంటాయి. అలాంటిది ఒకటి సజీవ యాగము. అంటే ఇది అంత కాంప్లెక్స్ కాదు. సజీవము యాగము. యాగం అంటే ఏంటి? బలి, అర్పణ. ఇక్కడ మనం ఏం చూస్తామంటే దేవుడికి సమర్పించుకోవాలి, అర్పించుకోవాలి. ఆనాటి కాలంలో ఎవరైనా గొర్రె కానీ మేకపిల్లని కానీ అర్పించినప్పుడు ఒకసారి అర్పించిన తర్వాత అది చనిపోతుంది, అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి తిరిగి దాన్ని అర్పించడానికి లేదు, అది జీవము లేనిది. మన విషయంలో ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఈ విధంగా మొదటి 2 సమర్పించుకోవడం, ఎలా సమర్పించుకోవాలనేది చూసాం కదా. పరిశుద్ధమైనదిగా, దేవునికి మహిమకరమైనదిగా సమర్పించుకోవాలి అనేది చూసాం కదా. ఈ 2 దినదినము, క్రమక్రమము, క్షణక్షణము, నిమిషము నిమిషము చేయడమే సజీవ యాగము. అంతకుమించి అది కాంప్లెక్స్ వర్డే కాదు. అంటే ఈ అర్పణ ఏంటిదనంటే క్రమక్రమముగా నీవు చేస్తూ ఉంటావు, అది నీ యొక్క అలవాటు. అర్థమవుతుందా? మనము ఫర్ ఎగ్జాంపుల్ పాడతాము, ఈరోజు ప్రాక్టీస్ చేసి పాడతాము, వారమంతా పాడతామా? ఆదివారము పరిశుద్ధతగా ఎంతో నిష్టగా దేవుడి సన్నిధానంకి వచ్చి మంచి మాటలు మాట్లాడి అందరితో చెప్పేసి, అదే తృష్ణ, అదే ప్రీతి ఇతరుల పట్ల సోమవారము, మంగళవారం ఉంటుందా? ఇప్పుడు దేవుడు కన్నులు ఇచ్చాడు మనకి. కన్నులను ఏం చేస్తాము? దేవుని వాక్యాన్ని చదువుతాము, నోటితోటి పాడతాము. సాయంత్రం ఏం చేయొచ్చు? ఎంటర్టైన్మెంట్కి అప్పచెప్పొచ్చు మన నేత్రములను, మన మనసులను ఎంటర్టైన్మెంట్కి ఇవ్వచ్చు. ఎవరికి తెలుసు? చూసేటువంటి కళ్ళను, చదివేటువంటి కళ్ళను పోర్నోగ్రఫీ కూడా చూడొచ్చేమో. అంటే దినదినము క్రమక్రమంగా క్షణక్షణము సమర్పించుకోవడము సజీవ యాగం. అంటే ఆదివారం ఒక్కరోజు చేయడం కాదు, రోజు రోజు చేస్తూ వెళ్ళడం, అది సజీవ యాగము. అర్థమవుతుందా? సింగింగ్ ఉన్న ముందు రోజు చేస్తే సరిపోదు. వాక్యము సిద్ధపాటు రేపు ఆదివారం ఉందంటే దానికి ముందు రోజు చదివితే సరిపోదు. బైబిల్ స్టడీ కోసం ప్రిపరేషన్ కోసం చదివితే సజీవ యాగము కాదు. దినదినము ఉన్నా లేకపోయినా చేయడం, అది సజీవ యాగము. ఓకేనా? దాన్ని పౌలు ఏం చెప్తున్నాడంటే ఇట్టి సేవ మీకు యుక్తము. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఎట్టి సేవ పరిశుద్ధమైనదిగా, దేవునికి మనోహరమైనదిగా, సజీవ యాగముగా ఎప్పుడైతే మన శరీరములను సమర్పిస్తామో అది మన
దేవునికి యుక్తమైనది, అంటే అది సత్యము, అదే మనము చేయవలసింది. జాన్ ఇంకొక 5 మినిట్స్ తీసుకుంటాను, ఐఎమ్ సారీ, లేట్గా స్టార్ట్ చేశాం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను, ఓకేనా? మీకు డేవిడ్ లివింగ్స్టన్ ఎంతమంది తెలుసు? ఆయన ఏం చేశాడనంటే ఆఫ్రికాకి, స్కాట్లాండ్ నుండి ఆఫ్రికాకి మిషనరీగా వెళ్ళాడనమాట. ఆయన వెళ్ళడానికి ఏంటి ప్రేరేపించిందో తెలుసా? వాక్యము. ఈరోజు మార్నింగ్ ధ్యానించుకున్నాం కదా, తల్లి గర్భమున నిర్మించిన రీతి. అంటే ఆయన, నేను ఇంత యూనిక్గా తయారు చేయబడ్డానా, ఇంత ప్రత్యేకంగా తయారు చేయబడ్డానా, అయితే నీకు నా పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉంది. ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలి అని అంటే నేనేం చేయాలి? నన్ను నేను సమర్పించుకోవాలి అని తన కోరికలని, తన ఆలోచనలను, ప్రణాళికను అన్నిటినీ కూడా ఆయన దేవుని స్థానంలో, దేవుడి సన్నిధానంలో సమర్పించుకున్నాడు. అలా సమర్పించుకొని ఆఫ్రికాకు వెళ్ళాడు కాబట్టే ఒకప్పుడు చీకటి ఖండంగా పిలువబడినటువంటి ఆఫ్రికా ఇప్పుడు ఏమని పిలుస్తారు? లేకపోతే ఏం జరిగింది అక్కడ? వెలుగు నింపబడింది. అలా జరగడానికి కారణము ఆయన సంపూర్ణముగా, పరిశుద్ధముగా, దేవునికి మనోహరమైనదిగా, సజీవ యాగముగా ఆయన సమర్పించుకున్నాడు కాబట్టి ఆ ప్రభావితము చూడగలిగాం. మన జీవితంలో కూడా ఇప్పుడు యూనిక్గా చేశాడు కదా. యూనిక్ పర్పస్ ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడికి నా పట్ల యూనిక్ పర్పస్. ఆ యూనిక్ పర్పస్ నెరవేర్చాలి అని అంటే ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. సమర్పించుకున్న తర్వాత మనము ప్రతిఫలము చూడగలుగుతాము. ఓకేనా? ప్రతి ఒక్కరు డేవిడ్ లివింగ్స్టన్ లాగా ప్రభావితం చూపించవచ్చేమో మన కుటుంబంలో, మనం పనిచేసే చోట, మన కాలనీస్లో. కానీ ఎప్పుడైతే మన శరీరములను, మన మనస్సులను, మన హృదయములను దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకుంటామో అప్పుడు దేవుడి యొక్క కార్యాలను చేస్తాడు. ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఎంతగా సమర్పించుకున్నాడనంటే తన చెయ్యి సింహంతో ఒకసారి షూట్ చేసేటప్పుడు అటు ఇటు అయ్యి మిస్ అయిపోయి ఆ సింహం వచ్చేసి తన చేతిని లాగేస్తుంది, ఎడమ చేతిని. అది జరిగినా సరే ఆయన అక్కడే ఉండి పరిచర్య చేశాడు. దాని తర్వాత ఒక చెక్క ముక్క పడి కన్ను కూడా దెబ్బతింది, పాడైపోయింది. ఎడమ కన్ను, ఎడమ కాలు కూడా పాడైపోయింది. ఎడమ కాలు, ఎడమ చేయి, ఎడమ భుజము అన్నీ కూడా పాడైపోయినాయి కన్ను. అయినప్పటికీ ఆయన అక్కడే ఉండి పరిచర్య చేశాడు. అంటే తన్ను తాను సమర్పించుకున్నాడు. ఇన్ని సమర్పించుకున్న ఆయన ఏం చెప్పాడనంటే తన ఆటోబయోగ్రఫీ, తన చరిత్ర, స్వీయ చరిత్రలో ఏం చెప్తాడంటే, మనుషులు దేవుడి కోసం నేను ఏదో త్యాగం చేశాను, ఇలా జీవించాను, నా సమయాన్ని, నా ధనమును, నా కలల్ని, కోరికల్ని, వీటిలన్నిటినీ దేవుడి కోసము సమర్పించుకొని త్యాగం చేశానని అనుకుంటారు. కానీ అది చాలా పెద్ద పాపము. ఎందుకు అనంటే మనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చుకునేవాడంట. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని, యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని ఏ విధంగా సమర్పించుకున్నాడు, తను ఏ విధంగా పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు అని ఇవన్నీ ధ్యానించినప్పుడు నేను చేసేదాన్ని సాక్రిఫైస్, త్యాగము అని అనొద్దు, ఆ మాట అనొద్దు అని నిర్ణయించుకున్నాడంట. అర్థమవుతుందా? ఎంత బాగా జీవించాడు, ఎంత బాగా పరిచర్య చేశాడు. చివరకు ఆయన అనుకునేది మాత్రము నేను చేసింది ఏం లేదు. మనం మాత్రం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి దశం భాగం ఇచ్చేసి సంతృప్తి పొందుతూ ఉంటాం. నేను దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చేసాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక్కరోజు మంచి పని చేసేసరికి చాలు, జిందగీ సరిపోయింది, ఈ వారానికి, ఈ నెలకి ఈ మంచి పనులు చాలు, ఇంతకంటే మంచి ఎక్కువ ఉంటే మంచిది కాదనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే దినదినము పరిశుద్ధముగా, దేవునికి మనోహరమైనదిగా, సజీవ యాగముగా మన శరీరములను, మన హృదయములను, మనస్సులను దేవుడికి సమర్పించుకుందాం సంపూర్తిగా. ఆయన ఆధీనంలోనికి, ఆయన ఇష్టానికి, ఆయన మాటకి లోబడదాం. ఈ యొక్క సమయంలో 2 నిమిషాలు మౌనంగా ఉండి మన వ్యక్తిగత జీవితంలో ఏవైనా సరే దేవుడికి సమర్పించుకోకుండా ఇంకా మన ఆధీనంలో ఉంచుకొని, ఇంకా మన కంట్రోల్లోనే ఉంచుకొని అలా ఉన్నట్లయితే దయచేసి క్షమాపణ అడిగి, దేవా ఈ ఏరియాస్లలో నేను నీకు సమర్పించుకోవట్లేదు. లేకపోతే మనము కొంతమంది ఆదివారం సమర్పించుకుంటున్నానేమో ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలని, మిగతా రోజులు సోమవారం నుంచి శనివారం వరకు ఎలా జీవిస్తూ ఉన్నాము? సజీవ యాగముగా అంటే ప్రతి క్షణము, ప్రతి నిమిషము,
ప్రతి గంట, ప్రతి దినము ఆయన ఆధీనమునకు, ఆయన అధికారానికి మనల్ని సమర్పించుకోవడము. దేవుడికి షరతులు పెట్టి సమర్పించుకోకుండా, మనుషులు చూస్తారని మనుషుల మెప్పు కోసము చేయకుండా, మన సామర్థ్యాన్ని పరిమితం చేసేసుకొని చేయకుండా, ఇచ్చినటువంటి సామర్థ్యము కొలది దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో మనము పరిచర్య చేసే విధంగా, సంపూర్ణంగా సమర్పించుకునే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించును గాక.